మా ఫ్రెండ్ కాల్ చేసింది. అంటే ఎగ్జామ్ ఆడపిల్లలు కదా అని ఏమన్నా సేవింగ్స్ చేస్తున్నారా, మాకు కూడా ప్లానింగ్ ఉంది అని అడిగింది నన్ను. మా ఫ్రెండ్ ఏదైనా మనకున్న బడ్జెట్ లో ఏదైనా అవుతుందా అన్నట్టుగా. అంటే మనకున్న బడ్జెట్ లో ఏది రాగా ఉందా, ఇద్దరు ఆడపిల్లలు ఏదైనా బడ్జెట్ ఎక్కువ. 65 లక్షలు 70 లక్షలు ఉన్నాయి. మన ఫ్యూచర్ ఏంటి, మన పిల్లల ఫ్యూచర్ ఏంటి, మన దగ్గర అలా అంటే ఎలా మరి? 3-4 లక్షలకి ఇంకేం వస్తాయి? మన అలా అంటే ఎలా, వాళ్ళ ఫ్యూచర్ ఎలా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే కదా ఇక దేవుని కష్టపడదా కానీ ఇంకా కొన్ని రోజులు ఏదైనా ఒకటి చేసి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అయినా ఏదైనా పర్లేదు. సిటీలో అయితే కడతాను కదా, అది ఏది కట్టినా కూడా మనకైతే పర్మనెంట్ గా ఏది సొల్యూషన్ అయితే రావట్లేదు కదా చిట్టీలు అంటే. దానికి సొల్యూషన్ ఫ్యూచర్ లో చిట్టీలు అన్ని అంతే ఇన్కమ్ వస్తున్నా కూడా మనకు గ్యారెంటీ లేదు కదా. ఏదైనా కూడా ఫ్యూచర్ లో అయ్యో అన్న బాగుందా అసలు నడుస్తాను ఒకే కూర్చున్నారు. ఇక ఫోన్లు వస్తాయి కానీ నా ఫ్రెండ్స్ ఏదో ముచ్చట నన్ను కలిపిస్తారు. ఇప్పుడు మనం వచ్చేసి మన కథలకు ఎట్లుందో తెలియాలి. ఖర్చులు ఎక్కువ, శాలరీ తక్కువ. మన హైదరాబాద్ జీతాలు ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎట్లా, ఇద్దరు ఆడుతున్నారు కదా, ఎట్లా ఏం చేద్దామని అడుగుతారు. అదే డిస్కషన్. 3-4 లక్షలకి ఏమొస్తారు, ఏదో ప్లాన్ చేస్తారు. ప్లాన్ కాదు ఆమె అంటుంది. ప్లాన్ చేద్దామంటే మనం ఇప్పుడు ఇల్లు తీసుకోవాలంటే ఎంత ఉందో తెలుసు కానీ 60-70 లక్షలు ఇల్లు అయితే మన దగ్గర ఉన్నాయి. మరి ఇప్పుడు జాగా తీసుకుందామన్నా 30-40 లక్షలు. ఇప్పుడు ఉన్న 3-4 lakhs ఏమొస్తాయి? నేను అదే ఆమెతో అంటే ఇంకా ఎట్లా మరి ఇద్దరు ఆడపిల్లలు కరెక్టే. 3-4 lakhs అనేది అడిగింది కరెక్టే, నువ్వు అనేది కరెక్టే, నేను రావట్లేదు. కానీ రీసెంట్ గా నేను ఓన్ గా చూస్తే మీలాగే నేను కూడా గ్యాప్ చేస్తుంటే నాకు కూడా అదే బడ్జెట్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ దొరికింది. మన లక్ష్మి లాగే ఇప్పుడు నాకు ప్రపోజ్ చేసింది. మరి చెప్పలే చాలా అదే ఫోన్ లేదు, ఇంకా బిజీగా అన్న పోయింది కదా, ఇంకా బిజీ ఉన్నారు కదా అన్న. రీసెంట్ 1.5 months పాప బర్త్డే September 30 కదా, ఆ బర్త్డే ముందు తీసుకున్నాం అనమాట. మీ పేరు వేసుకొని ఇక పాప కోసం సేవింగ్ ప్లాన్ అంటే ఎట్లా కాదు, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ యాక్చువల్ గా. ఎల్ఐసి కాదు, సేమ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కువ బడ్జెట్ ఉంటుందా? బడ్జెట్ లేదు, మీ బడ్జెట్ అంతా 3-4 lakhs అవుతున్నాయి. సేమ్ ఎగ్జాక్ట్లీ నేను 4 లక్షల అందులోనే ఎగ్జాక్ట్ అదే ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాము. 4 లక్షలు భూమి ల్యాండ్ గుంటలు వస్తున్నాయండి. 4.5 లక్షలకి 4.5 గుంటలు మేము తీసుకున్నాం కదా. మీకు కూడా ఇలా ఆలోచన ఉందంటే మేము డాక్యుమెంట్స్ లోనే వచ్చేవాళ్ళం. అంటే ఒకే అపార్ట్మెంట్ ఉండేవాళ్ళం, మీరే మీరు షిఫ్ట్ అయిపోయారు, సో కలవట్లేదు. సరే నేను ఒకసారి కలిసి వద్దాం అని చెప్పేసి మేము మామూలుగా వచ్చాం. బట్ ఎనీవే డిఫరెంట్ 4.5 గుంటలు 532 గజాలు అన్నారు. గజాలు చూసుకుంటాం, 532 4.5 లక్షలు గజాలు 11 సెంట్లలో మాట్లాడు. మనోడే నాకు చెప్తాను కానీ చాలా కావాలంటే నిజంగా మీరు కూడా చేస్తే యాక్చువల్ గా నేను కూడా మాట్లాడి చెప్తామని ఈ విషయం మీకు ఫోన్లు చెప్పలేదు అన్నమాట. సరే ఏదో కూడా ఇంటికి వెళ్ళాలి, లీగాలిటీ చెకింగ్ చేసుకున్నాను అందాక నచ్చింది నాకు. ఇప్పుడు యాక్చువల్ గా ద బెనిఫిట్ అందులోన ఫస్ట్ పాయింట్ వీళ్ళు సూటబుల్ సాయిల్. అంటే రెడ్ శాండ్ కి ఎక్కడ సూటబుల్ సాయిల్ మన వరల్డ్ లోనే ఏపీలో
శ్రీశైలం నుంచి తిరుపతి మధ్యలో ఏదైతే బెల్ట్ ఉంది కదా, ఇది నల్లమల టు ఆ బెల్ట్ అంటే లైక్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, ఆంధ్ర ఉన్నాయి కదా మనకి, ఇందులో అన్నమాట ఆ డిస్ట్రిక్ట్స్ లో మనకి పర్టికులర్ పడుతుంది అనమాట. ఆ సూటబుల్ సాయిల్ లో వీళ్ళు ముందు ఒక సాయిల్ టెస్ట్ చేసి ఈ ల్యాండ్ ఓకే అనుకున్న తర్వాత ల్యాండ్ మొత్తం కంపెనీ పేరు ఎక్వైర్ చేసుకుంటారు. ఎక్వైర్ చేసుకున్న తర్వాత కస్టమర్ రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఇంకో బ్యూటీ ఏంటంటే వీళ్ళు 30 years లీడ్ డాక్యుమెంట్స్ ఇస్తారు, పహాయాలు ఇస్తారు, అడగల్స్ ఇస్తారు ప్రతి కస్టమర్. ప్రతి కస్టమర్ ప్లస్ 24 hours CC యాక్స్ ఉంటుంది మనకి, మన మొబైల్ లో ఇస్తారన్నమాట. ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేసిందా మీకు? వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు మనకి, కూడా ఇస్తారు మనకి. అక్కడ చేసినట్టు గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రొవైడ్ చేస్తాం మనకి ప్రతి వెంచర్ కి. అంటే ఎవ్రీ కస్టమర్ కి కంపల్సరీ ప్రతి ఒక్కటి ఇస్తారు. నా దగ్గర ఉన్నాయి, నా మొబైల్ లో కూడా ఉన్నాయి. ఈవెన్ హార్డ్ కాపీ నా టాపిక్ ఇది కాదు కాబట్టి నార్మల్ గా వచ్చాను వచ్చాను యాక్చువల్ గా. వచ్చేవాళ్ళం. అది దాని తర్వాత సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు 7 years మొక్క దాటిన తర్వాత సెక్యూరిటీ పెడతారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తో. ఎందుకంటే ఇప్పుడు అర్చందనం అంటే స్మగ్లింగ్ భయపడతారు కాబట్టి అవేం లేకుండా. అండ్ అట్ ది సేమ్ టైం కంపెనీ ఏం చేస్తుందంటే ఇన్సూరెన్స్ చేస్తుంది. ప్రతి మొక్క ఇన్సూరెన్స్ చేస్తుంది. మనం కాదు, కంపెనీ కంపెనీ అమౌంట్ అంటే ఏం అవసరం లేదు. ఏం అమౌంట్ మనకున్న బడ్జెట్ లోనే ఇదంతా వచ్చేస్తుందా, లేదంటే ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా ఎక్స్ట్రా ఒక్క రూపాయి కూడా అవుతుంది. స్టార్టింగ్ మనం ల్యాండ్ ఎంత కొనుక్కుంటున్నామో అదే అమౌంట్ అంతే. తర్వాత నుండి ఒక రూపాయి కూడా చార్జ్ చేయమంటే. కాబట్టి ఏంటంటే వీళ్ళు ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు ఇండియాలోన ల్యాండ్ తో పాటు మొక్కలను కూడా రిజిస్ట్రేషన్ కంపెనీ ఏంటంటే ఈ కంపెనీ అన్నాం. అంటే మొక్కల రిజిస్ట్రేషన్ అంటే నేను సపోజ్ ఎంఈ అని చెప్పాను, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నది కదా. అంటే ఏంటంటే పలానా సందీప్ గారి ల్యాండ్ లో మేము ఇన్ని ఎర్రచందన మొక్కలు ఇస్తాము, లీగల్ గా ఒక ఫోటో పెట్టి ఆ దాన్ని మేము 12 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాము. ఆ వచ్చిన క్రాప్ కటింగ్ అయిన తర్వాత వచ్చే ప్రాఫిట్ ని 50-50 కస్టమర్ కి అండ్ కంపెనీకి బాండ్ పేపర్ అంటే నార్మల్ ఏదో మనకి ఇచ్చడం కాదు. సేమ్ యాజ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రకారం దీనికి టోకెన్ తీసుకుంటారు, దీనికి రిజిస్ట్రేషన్ చేస్తారు, దీనికి ఒక డాక్యుమెంట్ వస్తుంది లైక్ సేమ్ లీగ్ అది. అదే రకంగా చూసుకుంటే సెకండ్ థింగ్, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా, జనరల్ చాలా మంది ఒకటి ఉంటది, ఎర్రచందనం అంటే మనకి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటాయేమో, లేకపోతే స్మగ్లింగ్ అయిపోతుంది అనుకుంటారు కదా. అందుకే ఈ డాక్యుమెంట్స్ అని అనమాట ఇచ్చింది మన ప్రొవైడ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు రేపు ఇప్పుడు గవర్నమెంట్ 2015లో స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ మనకి సామాన్య వ్యవసాయ క్షేత్రంలో ఎర్రచందనం పండించుకోవచ్చు అని చెప్పి 2015 ఏపీ గవర్నమెంట్ అంటే ఇది కూడా పెంచుకోవచ్చు. అంటే ఎందుకు అవైలబిలిటీ ఎక్కువ పెరిగింది అనుకో, ఈ స్మగ్లింగ్ తగ్గుతుంది కాబట్టి. రెండోది 2023లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు ఈ ఎవరైతే నేను కొనుక్కున్న కంపెనీ 2018లో స్టార్ట్ అయింది కాబట్టి 7 సంవత్సరాల్లో వీళ్ళు 20 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, 20 phases. 100 acres 2,500 ఎకరాలు మొత్తం టోటల్ 9,50,000 మొక్కలు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. నేను ఫిజికల్ గా వెళ్ళి వాళ్ళ అవుట్ ఆఫ్ 20th వెంచర్స్ లో నా 6-7 వెంచర్స్ నేను చూపించాను. అంటే మన పిల్లల కోసం అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం అంటే నేను చూసుకోవాలి. సో కాబట్టి ఏంటంటే నేను అవన్నీ చెక్ చేసిన తర్వాత నాగోళ్ళ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. వాళ్ళ డాక్యుమెంటేషన్, వాళ్ళ లైసెన్స్, వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్ని నాకు చూపించిన తర్వాత నేను కూడా నా ఓన్ గా, ఆయన సైంటిస్ట్ ఫిగర్స్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను చూసుకొని ఫిజికల్ గా వీళ్ళు చెప్పింది రైట్ రాంగ్ అని చూసుకున్న తర్వాత డిసైడ్ అయ్యాను. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నా లైఫ్ లో నేను ఎక్కడ చూడలేదు. మనం 4.5 lakhs పెడితే మనకి 11 సెంట్ల భూమి వస్తుంది. లైక్ గుంతల్లో అనుకుంటే 4.5 గుంటలు, 4.5 లక్షలు అంతే. గజాల్లో చూసుకుంటే 532 గజాలు, 532 అంటే మినిమం ఇది 840 రూపీస్ పడుతుంది మనం. ఇప్పుడు ఇదే పావెకరా తీసుకుంటే చెట్లతో చెల్లితో కలిపి మనకి అమౌంట్ ఏమీ ఉండదు. ఇందులో పావెకరా తీసుకుంటే 790 పడుతుంది, హాఫ్ ఎకరా తీసుకుంటే 660 పడుతుంది. అంటే ఎకరా, పావు ఎకరా, హాఫ్ ఎకరా ఇదే కాన్సెప్ట్ అనుకోవాలి మనం పెట్టిన బడ్జెట్ ప్రకారంగా మొక్కలు. సో ఎర్రచందనం దట్టు ఏంటంటే మెయిన్ ఈ రోజుల్లో లేఅవుట్స్ వేస్తారు చాలా మంది.
వ్యవసాయ భూములు లేఅవుట్లు వేస్తున్నారు. అవును. కానీ పీ కంపెనీ ఏం చేస్తుంది, లేఅవుట్లు వేసి మొక్కలు పెంచుతుంది. అంటే తిరిగి మనం ప్రకృతిని కాపాడుతున్నాం. పెంచినాక నేను కట్ చేసి నేనే ఇప్పుడు అమ్ముతాను. చూడు, మరి అది ఎట్లా రోల్ అండ్ సోల్ కంపెనీ కంపెనీ తీసుకుంటది. మొక్క అంటే సీడ్ టు ఫీడ్ అంటారు కదా, అవును. అంటే మొక్క వేసింది, మొక్క పెంచింది, మొక్క కట్ చేసింది, మొక్క అమ్మి పెట్టి డబ్బులు ఇచ్చింది కంపెనీ. మరి కంపెనీకి ఏం లాభం, అంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు? అదేనండి. గుడ్ క్వశ్చన్. కంపెనీ వాళ్ళు ఓన్ గా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు ఎక్కడ? చౌటుప్పల్ దగ్గర, మనకు దగ్గరనే. మనకి దగ్గర. దగ్గర సో అంటే అక్కడ ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ అయిపోయింది ఇండస్ట్రీ. సో Okay. వాళ్ళే ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. సో వాళ్ళకే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ ఈ మొక్కలు అనేది. ఓకే. ఎందుకంటే ప్రతి కస్టమర్ దగ్గర నుండి 50% షేర్ అవుతుంది, 50% ఇండివిజువల్ కస్టమర్ ది. ఓ, ఇప్పుడు నేను మాట చెప్తాను, అంటే ఇప్పుడు అన్నావు కదా అవును. ఎలా వస్తుంది ఏంటి లాభం అనేది. అవును. వాళ్ళకి అంత లాభం. వాళ్ళు మనకి భూమి అమ్ముతున్నారు. అవును. ఒకటి భూమి అమ్మినప్పుడు ఎంతో కొంత లాభం ఉంటుంది కదా వాళ్ళకి. ఉంటది. జమీన్ అదొక లాభం లేకుండా ఎవరు చేయలేరు బిజినెస్. బిజినెస్ ఇవ్వలేదు. అయిపోయింది. అది genuine. ఆ లాభం వస్తూ ఇప్పుడు సపోజ్ మొన్న 20th మ్యాచ్ ఉంది, రీసెంట్ ఓపెన్ అయింది అనమాట. ఓకే. అది కనిగిరికి కనిగి 125 ఎకరాలు అన్నారు. కనిగి ఈ 125 ఎకరాలు మనకి ఏంటంటే ఏదైతే 125 ఒకే దగ్గర కదా, ఇలా అమ్మేశారు కదా, సేల్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది మీ నియంత్రణ ప్రకారం? ఇప్పుడు ఒక 200 కోట్ల ఎగ్జాంపుల్ అవును. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రాఫిట్స్ మెయింటెనెన్స్ కి ఆ డబ్బులు యూటిలైజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇచ్చిన అమౌంట్ లకి వెళ్ళి చేస్తారు. ప్రాఫిట్ లో నుండి వాళ్ళు యూటిలైజ్ చేశారు. మళ్ళీ ఇది వచ్చినాక ఇది రొటేషన్ చేస్తారు. చేశారు. చేసిన తర్వాత అదే రేటింగ్ వాళ్ళు ఏం చేస్తారు, యూటిలైజ్ చేశారు కదా, అవును. అప్పుడు మెయింటెనెన్స్ చేస్తే అన్నీ వస్తుంది, మనతో పాటు 50% వస్తుంది. మళ్ళీ అది బయట పెట్టిన అంటే ల్యాండ్ మీద ఇన్కమ్ వస్తుంది, మెయింటెనెన్స్ చేసే మనతో పాటు ఈక్వల్ షేర్ వస్తుంది. సో వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు, ఆలోచన రాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద ప్రాఫిట్ వస్తుంది మనకి, అదే రకంగా మొక్కల మీద వాళ్ళకి వస్తుంది మనతో పాటు సమానంగా. ఇకపోతే మనకి బెనిఫిట్ ఏంటి, మనం మెయింటెనెన్స్ టెన్షన్ లేదు, మనకి ఇన్సూరెన్స్ టెన్షన్ లేదు, సెక్యూరిటీ టెన్షన్ లేదు, లైసెన్స్ టెన్షన్ లేదు, ప్రొడక్టివిటీ టెన్షన్ లేదు. అందరూ అనుకుంటారు, వాళ్ళు అంటారు వాళ్ళు పెంచిన మీరు అమ్ముకోండి అంటే మనం అమ్ముకోలేదని అంటారు కదా. అవును. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్ట్ వాళ్ళ ఆన్ ది స్పాట్. ఇప్పుడు ఈ 4.5 లక్షలు అన్నారు కదా, 4.5 లక్షలు పావు ఎకరంలో సగం ఇస్తారు అంతేనా? పావు ఎకరంలో సగం. నువ్వు ఎన్ని చెట్లు ఇస్తావు? నువ్వు అంటే కంపెనీ ఎన్ని చెట్లు ఇస్తావు? 50 చెట్లు ఇస్తుంది. 50 ఇస్తారు. పావు ఎకరైతే 100 చెట్లు ఇస్తుంది. సరే, ఇప్పుడు నీ మాట ఏంది, నేను తీసుకుంటా, ఒక మాట తీసుకున్నా అనుకో. ఇప్పుడు ఈ 50 చెట్లు ఇస్తారు. నా అదృష్టం అనేది దేవుడు ఒకవేళ పాజిటివ్ అయితే ఓకే. రేపటి నాడు ఈ 50 ఒక సంవత్సరం తర్వాత మన ఇద్దరం పోతాం, మన సైట్ పోతాం. నీ సైట్ లోనేమో 50 వరకు, నా 30 ఉన్నాయి అనుకో. పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇదేంటంటే ఇప్పుడు నా 20 లాస్ట్ కావాలా? నైస్ క్వశ్చన్. నేను అదే అడిగాను అసలు క్వశ్చన్, నేను కూడా అదే సేమ్ క్వశ్చన్ ఎక్కువ. ఎవరైతే ఇవ్వాలో అతనికి కంపెనీ కంపెనీ ఆఫీస్కి వెళ్ళాను కదా, వెళ్ళండి కాబట్టి డైరెక్ట్ గా సింగిల్ అన్నారు. ఓకే. దానికి అది కూడా మా ఇష్యూ, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఈ 120 ఎకరాలకు ఒకటే ఉన్నారు. 125 కాదు, ఈ 20 వెంచర్లకి ఒకే ఉన్నారు. ఒకటే వాళ్ళది. ఈ 20 వెంచర్లకి అతనే ఉన్నారు. అంటే ఆ కంపెనీ అతనుంది, సో అతను 20 వెంచర్లు కంప్లీట్ చేశాడు. ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అడిగావు కదా, ఏం అడిగావు నాకు, ఇప్పుడు నా 50 ఇచ్చినావు నువ్వు, 30 కదా. వచ్చే సంవత్సరం కాబట్టి ఇప్పుడు 125 ఎకరాల్లో కనీసం ఒక 1000 మంది కస్టమర్లు ఉంటారు కదా మనకి. 1000 మంది కస్టమర్లకి ఒక 100 మంది కస్టమర్లకి ఏమో తక్కువ మొక్కలు చచ్చిపోయి పడినా అనుకుంటున్నా కదా. అరే కాకపోతే ఏం చేస్తుందంటే కటింగ్ అంతా కలిపి ఒకేసారి చేస్తుంది. అంటే ఈ 125 ఎకరాలు కూడా ఒకేసారి కటింగ్ అయ్యి ఆ క్రాప్ అంతా ఒకేసారి చేసి ఆ వచ్చిన అమౌంట్ ని ఈ 1000 మంది కస్టమర్లకి యావరేజ్ ఇస్తున్నారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి ఈక్వల్ షేర్ అనేది ఈక్వల్ షేర్. అంటే ఇప్పుడు నా 30 నువ్వు ఇప్పుడు నీకు 50 ఉన్నాయి, నాకు 30 ఉన్నాయి, అంటే 40 అది జెన్యూన్ ఉంటుంది అంతే కదా, ఎందుకు ఉండదు? అది ఇట్లా నోట్ తో చెప్పి ఏమన్నా రాసి అదే ఎంఓయూ మనకి ఇచ్చే ఎంఓయూ అదే. ఇప్పుడు నోట్ తో నువ్వు చెప్తావు కదా, వేరే కాదు, ఎందుకంటే మనం కష్టపడి ఈ రోజుల్లో ఉన్న ఫామ్ ల్యాండ్స్ అంటే మనకు అలా ఉంది కాబట్టి నువ్వు అడిగా తప్పలేదు. కాకపోతే వీళ్ళకి ఇప్పుడు ఒకప్పుడు ఒక స్టైల్ ఉంటారు, వీళ్ళంటే జెన్యూనిటీ కోసం చూడబ్బా వీళ్ళు ఇండస్ట్రీ పెట్టారు. ఇండస్ట్రీ ఏంటి, కరుంగిణి మాన్లు, సోప్స్ అండ్ టీ పౌడర్స్, అదే రకంగా కాస్మోటిక్స్, కల్చర్స్ అండ్ స్టాట్యూస్, విగ్రహాలు. ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఆఫీస్ లో అవైలబుల్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి, కరుంగిణి మాన్లు ఉన్నాయి, టీ పౌడర్స్ ఉన్నాయి. ఇకపోతే ఏవైతే మనకి
విగ్రహాలు, ఈ కల్చర్స్, ఈ 200 ప్రొడక్ట్స్ కాస్మెటిక్స్ ఉన్నాయి కదా, ఇవి మార్చి వస్తాయి. స్టార్ట్అప్ లో 100 కోట్లు పెట్టి ఇండస్ట్రీ చేస్తారు 26 మార్చ్. కాబట్టి అలాగే ప్రొడక్ట్ సేలింగ్ మనకు సంబంధం లేదు, కానీ కంపెనీకి అవి చెయ్యాలంటే వాళ్ళకి రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఏం చేస్తుంది, కాబట్టి మనకి ఆ భయం కూడా లేదనమాట. అంటే కంపెనీ పెంచుతుంది, కంపెనీ చేస్తుంది, కంపెనీ కోరుకుంటారు. కానీ ఇంకోటి ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ఉందో రెడ్ సెంటర్ కి, ఆ గవర్నమెంట్ వాల్యూ 10% ఎక్స్ట్రా ఇచ్చుకోవడం కంపెనీ మనకి ప్రామిస్ చేస్తుంది. ఎంఓఏ. సో అందుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నార్మల్ ఆఫీస్ కాబట్టి మనకి వెరీ నియర్ టు అస్. మీరు వద్దాం అనుకుంటే ఈ సండే ఆ సాటర్డే మనం వెళ్ళి కలుద్దాం, వస్తాం చూద్దాం. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినావు నేను ఇట్లా అంటే ఇన్నర్ కంటే డాక్యుమెంట్ చెక్ చేసుకుంటావు, ఆఫీస్ డెకర్ చూస్తావు, వీలైతే వాళ్ళతో మాట్లాడతాం, అక్కడ డైరెక్టర్స్ తో మాట్లాడతాం. ఎవ్రీథింగ్ అంత పెద్ద అంత పెద్ద సామాన్య రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వ్యవసాయం మీద పట్టుంది కాబట్టి ఇందులో దిగాడు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్తాను అక్కడ శ్రీశైలం మన ఇప్పుడు నాకు ఇక్కడ నుండి ఒక 300 కిలోమీటర్లు అయితే ఇప్పుడు ఓనర్ రైతు అంటాను, అవునా? అంతా ఆయన తెలిసి ఉంటది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ మన హైదరాబాద్ సరౌండింగ్ లో చాలా ప్లేస్ ఉన్నాయి కదా, ఆ ల్యాండ్ లో నేను చేస్తే ఇంకా ఎక్కువ సేల్ అయితే సందీప్ ఫస్ట్ పాయింట్ చెప్పి గుర్తుందా, ఏంటి మర్చిపోయాను కీ పాయింట్, సాయిల్ టెస్ట్. ఇక్కడ సూటబుల్ సాయిల్, ఇక్కడ వరల్డ్ లోనే ప్రపంచంలోనే సూటబుల్ సాయిల్ అంటూ రెడ్ సైన్ ఉందంటే అది ఆ జోన్ మాత్రమే. ఇక్కడ కూడా కొన్ని ఫామ్ అంటే కొన్నిటి దగ్గర రెడ్ శాండల్ ఫామ్ ఏది ఉంది అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. యాక్చువల్ గా వేరే వాళ్ళ గురించి కామెంట్ చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదు, కానీ ఎక్కడ వేసినా మొక్క పెరుగుతుంది, కానీ లోపల ప్రాపర్ రెడ్ శాండల్ రావాలి. ఇప్పుడు మొక్కకి చావా అంటారు, చావ వస్తేనే దానికి మన వాల్యూ. రెడ్ శాండల్ లో బి గ్రేడ్, సి గ్రేడ్, ఏ గ్రేడ్ ఉంటాయి మనకి. సో ఏబిసి గ్రేడ్ కావాలంటే అది ప్రాపర్ గా మంచి ల్యాండ్ లో పండాలి. అంత ప్రాపర్ గా ఉండి ప్రొడక్టివిటీకి ఉపయోగపడాలంటే ఆ మెటీరియల్ అది ఆ ఏరియాలో పడిందని దానికి అంత ఫేమస్. మన కంట్రీలో కాదు, అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా డిమాండ్ ఉంది. మన ఆంధ్రాలో ఉంటే పడ్డే, ఆ జోన్ లో పడ్డే అన్నారు. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా మీకు చెప్పొచ్చు, కానీ ఓకే. సో కంప్లీట్ సూటబుల్ సాయిల్ ఎందుకంటే దూరం అన్నాం కదా, అంటే సూటబుల్ సాయిల్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాలి. అదే రకంగా చెప్పాను కదా నీకు, నా జాబ్ పరంగా ఇప్పుడు నేను వస్తున్నా, ఏమైంది పంపించాలా? బాగా సారీ, అంటే అంత దూరం అనేది మనకి ఓన్లీ సూటబుల్ సాయిల్ లో వెళ్ళాలి మనం. ఎందుకంటే మనకి వాళ్ళు చెప్పే రిటర్న్స్ కూడా రావాలంటే అక్కడ చేస్తే మనకు వస్తాడు. అంటే అక్కడనే ఎక్కువ మంచి. ఇప్పుడు సీరియల్ అన్నా కదా, ఈ మధ్యన ఫార్ములేట్స్ వాళ్ళు చేస్తారు, వస్తే అంటున్నారు. కాబట్టి మొక్క పెరిగిద్ది, కానీ దాని లోపల చావ రావాలంటే ఆ పర్టికులర్ ఏరియా చేస్తేనే మనకి చావ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అనుకున్నాం, కానీ ఇంతకీ ఇందులో రిటర్న్స్ అంతా మనం అడగలేదు. మెయిన్ పాయింట్ అదే కదా. అంటే మనం అనుకున్న ఏదైతే 4.5 lakh కొన్నామో ఆ 11 సెంట్ల భూమి 50 మొక్కలు ఇస్తారు కదా వాళ్ళు. ఈ 50 మొక్కల మీద మనకు వచ్చి ఇన్కమ్ అనేది 1.5 CR ఆఫ్టర్ 12 years. అంటే 7.5 lakh కంపెనీకి, 7.5 lakh కస్టమర్. 75 lakhs. Yes. 75 lakhs కాబట్టి 75 lakhs కస్టమర్. 50-50. అంటే ల్యాండ్ తీసుకుంటాడా? ల్యాండ్ మందే. ఓన్లీ ఇప్పుడు ట్రీస్ మీదనే మనకు వస్తుంది. ట్రీస్ మేము 75 lakhs వస్తుంది మన పార్ట్. అంటే ఇప్పుడు ఈ 4 లక్షలు పెట్టి 12 సంవత్సరాలు అంటే 12వ సంవత్సరం మనకు 70 లక్షలు ఎక్కువ. ఎస్. మళ్ళీ ప్లస్ మన భూమి మనకు. మళ్ళీ ఇంకొకటి చెప్పాను కదా ఇందాక, మర్చిపోయిన గుర్తులో చెప్తాను, ఈ 4 ఫీట్లు వదిలి కట్ చేస్తారు 12 years. ఆ తర్వాత మళ్ళీ 8 years మెయింటైన్ చేస్తారు. ఓకే. ఈ అప్పుడు కూడా మనకి క్రాప్ వస్తుంది. 60% కస్టమర్ కి, 40% కంపెనీ. దానికి కూడా మళ్ళీ ఎంఓ ఇస్తారు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అంటే దానికి మళ్ళీ చాలా కడతారు, టోకెన్ చేస్తారు, రీసెర్చ్ వెళ్తాము, ఈ కేవీసీ జరుగుతుంది, సేమ్ రిజిస్ట్రేషన్ అంతా కంపెనీ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంపెనీ. అదే రకంగా కరెంట్ క్రాప్ ఉంటుంది. సో జనరల్ ఇన్కమ్ అన్నాం. సో 30 సంవత్సరాల ముచ్చట ఉన్నది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనకి అది. మన పిల్లల గురించి ఆలోచించట్లేదు వాళ్ళ లైఫ్ కి,
నేను అందుకే అవన్నీ స్టడీస్ కాబట్టి నేను తీసుకున్నా. సో మీకు కూడా ఓకే అంటే వీఆర్ గో ఫర్ దట్. అదర్వైజ్ ఇంకా దీనికి కూడా నాకు వాళ్ళ ఆఫీస్ ఉంది, ఒకవేళ మనం మాట్లాడాలి. ఆఫీస్ ఉంటాను, సాటర్డే ఆఫీస్ పోదా? సాటర్డే వస్తే వెళ్దాం. ఎంత విన్నా కానీ జర చూసింది వేరే ఉంటుంది కదా. Yes, yes, yes. ఇప్పుడు విన్నది ఇక్కడ దగ్గరలో కావాలి కాబట్టి వెళ్దాం. Looking, బాబు తీసుకెళ్తాను కొంచెం వెళ్ళు. కరెక్ట్ ఫ్రెండ్స్ అండి విషయాలు. ఇంకేం యాక్చువల్ గా నిజంగా నేను నార్మల్ గా వచ్చి ఇక్కడికి వచ్చావు, అపార్ట్మెంట్ లో లేవు, మాట్లాడట్లేదు, అరే ఓ సిటీకి వెళ్దాం అంటే నేను నార్మల్ గా వచ్చా అలాగా. ఓకే మాది నడుస్తుంది. ఈమె ఇప్పుడే ఇక ఫోన్ మాట్లాడొచ్చి నాకు అడుగుతారు. ప్రతి ఇంట్లో ఉంటది డిస్కషన్, అదే. ఎందుకంటే పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఇవ్వాలి, సో వాళ్ళు మనకి ఏదో ఒక ప్లాన్ చేయాలి. వీళ్ళ ఫ్రెండ్ అదే అడిగిందంటే ఏం చేస్తాను ఏంటి పరిస్థితి వాళ్ళ సర్వీస్ లో ఉన్నారు అనుకో, అది వేరు. మనమేమో ప్రైవేట్ ఎంప్లాయీస్, మన తక్కువ డబ్బులు ఉంటాయి. అందుకే తను నేను కూడా లాస్ట్ 6 months నుంచి నీతో అన్నది కానీ నేను ఓకే. మేము 6 మాసాల నుంచి ట్రావెల్ చేస్తాం ఈ మైండ్ లో ఈ పెట్టుకొని, అరే ఏం చేద్దాం మనకు డబ్బులు కష్టం కదా. అలాగే ఇప్పుడు ఈ అమౌంట్ కూడా నేను యాక్చువల్ నా దగ్గర సేవింగ్ మనీ కాదు, ఓకే. నా పిఎఫ్ అమౌంట్ ఒక 1 lakh 1.5 తీస్తాను. ఆహా. రిమైనింగ్ అమౌంట్ గోల్డ్ లోన్ పెట్టి తీసుకున్నాను. ఓ. అంటే ఇక్కడ ఈ గోల్డ్ లోన్, ఈ పిఎఫ్ అమౌంట్ ఇవన్నీ నేను మళ్ళీ సంపాదించగలను, కానీ ల్యాండ్ ఆపర్చునిటీ నాకు కాదు కదా. అది పోతే మళ్ళీ ఎట్లా? అందుకే నేను ఇప్పుడు ఆల్రెడీ 3.5 years మొక్కలు తీసుకున్నా. ఆహా. నాకు ఓన్లీ వెయిటింగ్ పీరియడ్ ఓన్లీ 8.5 years అయ్యి ముందు పెంచాలనే తీసుకున్నాము. ఇప్పుడు 20 కాదు, అంతే. ముందు పోయినారు. అంతే. సో 8.5 years నాకు వస్తుంది. మా బాబుకు 3.5 సంవత్సరాలు. సో వాడు 10th వచ్చేసరికి నాకు 1.5 years వస్తుంది. బాబు అచ్చా. ఇప్పుడు నాకు కావాల్సిన ముందు నాకు ఇస్తారు. కాకపోతే మన అనుకున్న ఇన్వెస్ట్మెంట్ లైక్ చిన్న వీక్నెస్ దాకా 1/2 acre 1 acre అవైలబుల్ ఉంది. మన అమౌంట్ బట్టి చూసుకోవాలి ఎక్కడైనా అవైలబిలిటీ. అలానే ఇప్పుడు 11, 12, 13, 14, 15 ఉన్నాయి కదా, వాటిలో కొన్ని ఉన్నాయి. మేబీ చూద్దాం అవైలబిలిటీ ఉంటే, ఎందుకంటే ఆన్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అది అవైలబిలిటీ బేస్ చూద్దాం. చూద్దాం ఆఫీస్కి రండి, ఏ లేఅవుట్ లో ఖాళీ ఉన్నాయి, ఎంత పడుతుంది అంటే అవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. సరే. కాబట్టి ఈ సాటర్డే వస్తే ఒకసారి అన్ని మనం కూలంకషంగా మాట్లాడుకుంటాం. దాన్ని బట్టి మంచి మీరు అనుకుంటారు అన్న వచ్చాడు, మన టైం వచ్చాడు, మంచి ఇన్వెస్ట్మెంట్ పని చెప్పి అనుకోండి ఒక గ్యారెంటీగా. చూద్దాం. మాకు అన్నయ్య ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే మేమైతే డిసైడ్ అయ్యామండి, మేము కూడా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి. సో మేమైతే సాటర్డే అయితే మీటింగ్కి అయితే వెళ్తున్నామండి. మన నాగోల్లోనే ఉంటుందండి ఆఫీస్. అండ్ అలాగే నా ప్రీవియస్ వీడియోలో ఒక మేడం గురించి మీకు చెప్తా అన్నాను కదా అండి, ఆ మేడం కూడా ఇందులోనే వర్క్ చేస్తారు. అసలు ఆ మేడం చూస్తేనైతే అసలు వాళ్ళ జాబ్ కూడా వదిలేసి ఇందులోనే ఫుల్ టైం చేశారండి. చాలా బాగా డెవలప్ అయ్యారండి. సో ఏంటి అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చిన్న ఇన్వెస్ట్మెంట్తో మనకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అని అంటే ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా మంచిదండి మనకి. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి వీడియో. అండ్ మనకున్న బడ్జెట్లో మనం కోటీశ్వరులం అయితే అవ్వచ్చండి, ఇది 100% గ్యారంటీ అండి. సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. మీకు ఏమైనా ఇంక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ నా వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క లైక్, కామెంట్, షేర్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అనేది వస్తుందండి. సో థ్యాంక్ యూ.